మరి 4 సార్లు గెలిచినటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రజానాయకుడు కాబట్టే కదా ఈ ఈక్వేషన్లో గెలిచింది. నేనేమంటా ఒప్పుకుంటా. అయితే అదే మీరు భవిష్యత్తుకు కూడా ఇప్పుడే మీరు అంచనా వేయలేరు. అప్పటి వరకు 4 పర్యాయాలు గెలిచిండు, ఓకే. ఈ ఎన్నికల లోపల మా సామర్థ్యం చాలా పెరిగింది, మా పలుకుబడి చాలా పెరిగింది. మేము ప్రజాక్షేత్రంలో చాలా అభివృద్ధి చేసినాం, ప్రజలకు ఎన్నో పథకాలు అందించినాం. ప్రతిసారి అదే ఉంటుందని చెప్పలేం కదా. అట్లా మీరు ఉదాహరణకు 7 సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఓటమి పాలు అయింది కదా, 5 సార్లు గెలిచిన కూడా ఓటమి పాలు అయింది కదా. సరే, ఇది 5 సార్లు గెలిచిన 6వ సారి కూడా గెలుస్తారు అన్నది మనం చెప్పలేము. అది అంటే ప్రజలలో ఆలోచనలు ఎప్పటికప్పుడు అదే కన్ఫైన్ అవుతుంది, కానీ ట్రాక్ రికార్డ్ చూసుకొని ఇది బ్రాండెడ్ అని చెప్పి అదే కొనుడు అనేది ఉండదు. మీ ప్రత్యర్థుల గురించి ఒక్కొక్కరి గురించి అనలైజ్ చేద్దాం. మాధవీలత, ఆమె స్ట్రెంగ్త్ ఏంటి, ఆమె వీక్నెస్ ఏంటి? ఆమె స్ట్రెంగ్త్ జీరో. ఈ వీక్నెస్ గురించి ఇంకేం చెప్తాను నేను, స్ట్రెంగ్తే జీరో అయినప్పుడు. ఆమె మీ కాంపిటీషనే కాదంటారు? ఆమె కాంపిటీషన్ కాదు, ఆమె రాజకీయాలకు కొత్త, రాజకీయ యొక్క సారాంశమే ఆమెకు తెలియదు. ఆమె కేవలం తన మదిలో ఒక ఆలోచన పెట్టుకుంది. ఏంటి అని అంటే, ఎప్పుడైతే యూపీలో యోగి గారు ముఖ్యమంత్రి అయినరో అక్కడి నుంచి ఈ బీజేపీలో ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. ఆ ట్రెండ్ ఏంటంటే, ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి బీజేపీ మెయిన్ స్ట్రీమ్లో వెళ్ళేవాళ్ళు. కరెక్ట్. ఇవాళ ఏమైపోయిందంటే, సాధులు సంతులుగా వచ్చి మెయిన్ స్ట్రీమ్లకు హైజాక్ చేస్తున్నారు వీళ్ళు. అంటే యోగికి ఎట్లయితే మాకు కూడా కాషాయ వస్త్రాలు వేసుకొని మేము కూడా భగవద్గీత గురించి, మహాభారతం గురించి, లేకపోతే రామాయణం గురించి, వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి 4 మాటలు మేము చదివి చెప్పి, మేము ఏదో గొప్పగా మాకు తెలివితేటలు ఉన్నాయి, హైందవి మూలాలనే మేము పసిగట్టినాము, అది విశ్వవ్యాప్తంగా మేము చేయగలుగుతాము, మా లోపలనే ఆ సత్తా ఉంది, మేమే నిఖార్సైన హిందుత్వవాదులము అని ఒక సుడో హిందుత్వవాది మాధవీలత. ఏం చెప్తారు సార్? మీరు ఒక్కటి చెప్తున్నా, నా విద్యా సంస్థల పేరు హైందవి, నాకంత గొప్ప హిందుత్వవాది ఆమె. ఒకటి కాదు 17 పెట్టారు మీరు 17 పెట్టారు సార్. మీరు చూడండి, మీరు ఇక్కడ నుంచి బంజారాల్స్ కానీ ఈ నగరంలో ఏదన్నా హైందవి అన్న పేరు మీద మీరు నాకు ఒక్కటి చెప్పండి. ఒక హైందవి హోటల్ ఉన్నదా? ఒక హైందవి ఏదన్నా రెస్టారెంట్ ఉందా? ఒక హైందవి అన్న బిల్డర్ని ఏదైనా కంపెనీ ఉందా? ఒక హైందవి అని ఏదైనా ఫర్మ్ ఉందా? ఒక హైందవి అని ఏదైనా లిమిటెడ్ కంపెనీ ఉందా? ఇవాళ 25 సంవత్సరాల నుంచి ఎప్పుడో మేము తెలుసుకున్నాం హైందవి అంటే ఏంది. మాకు తెలుసు. మేము ఇవాళ కూడా మేము అక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉంటుందండి మా ఇంటి దగ్గరనే. అందులో నేను క్రియాశీలంగా ఉంటా. ప్రతి గణేష్ ఉత్సవ సమితికి నన్ను పిలుస్తారు. ఎందుకనంటే నేను మతతత్వ రాజకీయాలకు చాలా ఉంటాను కాబట్టి నన్ను పిలుస్తారు. వాళ్ళకు మతాలు హిందువులు రాజకీయాలకు రావద్దండి. అది ఓకే, ఎందుకంటే అది అందరూ ప్రతి ఒక్క నాయకుడు అనుసరించాల్సిన పద్ధతి. అది మతతత్వ రాజకీయానికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అయితే ఒక జాతీయ పార్టీ, అది కూడా అధికారంలో ఉన్న జాతీయ పార్టీ, ఒక క్యాండిడేట్ని ఎన్నిక చేసేటప్పుడు ఆమె స్ట్రెంగ్త్ చూడకుండానే టికెట్ ఇచ్చిందంటారా? మీరు ఒక మాట నేను చెప్తా, ఏంటంటే వాజ్పేయి గారు ఒక మాట అన్నారు, ప్రజానాయకుని దృష్టిలో ప్రజలు వేరై ఉండరు, అది జన్మత కానీ, అది సాంప్రదాయత కానీ, అది దాంట్లో భేదాలు చూపెట్టద్దు, శాసన చేసేవాడు భేదాలు చూపెట్టద్దు అని అంటారు. ఇవాళ వాళ్ళ ఐడియాలజీ ఇది, కానీ ఇవాళ ఆ ఐడియాలజీ మొత్తం వ్యతిరేకంగా అయిపోయింది. రాజధర్మం ఎట్లుండాలి అని అంటే, ఇవాళ శాసనం చేసేవాళ్ళు ఎట్లుండాలి అని అంటే, ప్రజామే భేద నహిరైనా, అది జన్మత కానీ, అది సాంప్రదాయత కానీ, ఏ విధంగా ఉండగానే వాళ్ళకి భేదాలు చూపెట్టొద్దు అని అంటారు. ఇది వాస్తవం. ఇది అట్లాంటిది వీళ్ళు తీసుకొచ్చి రజాకర్లు అంటారు, ఇదంటారు, అదంటారు, ఏం చెప్తారు, ఏమంటారు? అది మాధవీలత గారు గురించి